ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ దోపిడీకి అంతం ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుందని ఆలోచన చేసి అప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అట్లనే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనుగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతావని, తర్వాత మార్చురీకి పోతావని ఒక నీచమైన కుసంస్కారిగా శత్రువు చావును కూడా కోరుకోరు మన సమాజంలో. అటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా, జగుస్పాకరంగా మార్చరీకి పోతావు అన్న మాటలు మాట్లాడి తెలంగాణ సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై, ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. 3 గంటలు ముఖ్యమంత్రి గారి రిప్లై ప్రసంగం, దాంట్లో తీరా చూస్తే ఏముంది అంటే మినిమం ఎంత లేదన్న ఒక 100 సార్లు కేసీఆర్ జపం, కేసీఆర్ పేరు జపం, నామస్మరణం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు, పొగడ్తలు. ఇది తప్ప ఎన్నికలప్పుడు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల విషయం కావచ్చు, 420 హామీల విషయం కావచ్చు, ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క వారిచ్చినటువంటి హామీల మీద ప్రజలకు భరోసా కల్పించలేదు. ఆ ప్రస్తావన కూడా తేలేదు. చివరికి వారు అన్నారు, కేసీఆర్ గారిని మేము అగౌరవపరచం, మా సభ్యులకు కూడా చెప్తాం అన్న మాట మాట్లాడారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ గారిని అగౌరవపరచము అన్నారు. మరి ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు కట్టినటువంటి ఈ అసెంబ్లీలో వారు ఏర్పాటు చేసినటువంటి ఒక పక్కన సీఎం గారి ఛాంబరు, ఇంకో పక్కన ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ ఏర్పాటు చేశారు. వారు ప్రజాస్వామ్యంలో, అదే ముఖ్యంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో సభా నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత ప్రాముఖ్యత ఉండాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి కూడా 1975 ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు మంచి ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ 40-45 సంవత్సరాలుగా అదే పద్ధతి కొనసాగింది.
మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక గుడ్డి వ్యతిరేకత, అక్కసు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి చాలా దురదృష్టకరంగా ఎవరు కూడా ఊహించని విధంగా 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి కేసీఆర్ గారిని బయటకు గెంటేసినారు. బయటకు గెంటేసి ఎక్కడో ఒక దగ్గర 2 రూమ్లు ఇచ్చి అక్కడ కూర్చో అని చెప్పినారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ని కేసీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నది ప్రభుత్వం. లాక్కొని ఒక ప్రతిపక్ష నాయకుని అవమానం చేసింది. ఇప్పుడేమో కేసీఆర్ గారిని మేము అవమానం చెయ్యము అన్న మాట మాట్లాడుతున్నారు. అట్లాగే దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వాలు ఖర్చు చేసినటువంటి ఖర్చుని కరెక్ట్ ఆడిట్ చేయాలంటే, ప్రజల పక్షాన ఆడిట్ చేయాలంటే ఈ ఖర్చులను ఆడిట్ చేసే కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దానికి ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తిని చైర్మన్గా చేస్తే, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ప్రతిపక్ష నేత సూచించినటువంటి వ్యక్తిని చైర్మన్గా చేస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అని చెప్పి అటు పార్లమెంట్లో ఇటు శాసనసభలో ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు ప్రధానమంత్రులైనా ప్రతిపక్ష నాయకుడిని అడిగి ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు సూచిస్తే వారినే పిఏసీ చైర్మన్గా ఎన్నుకుంటా వస్తూ ఉన్నారు దశాబ్దాలుగా.